వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ప్రతి చోట ఉద్యమ భేరీ మోగుతోంది. నిరసన సెగ ఈ కూటమి ప్రభుత్వాన్ని తాకుతోంది, ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని. అయినా కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది అనేటువంటి ఇప్పుడు రాజకీయ పరిశీలకులు అలాగే విశ్లేషకులు చేస్తున్నటువంటి చర్చ. ఇక విద్యార్థులైతే మనం చూసాము, కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో నీట్ ఎగ్జామ్, ఈ నీట్ పేపర్ లీక్ అయినందుకు ఎంత మంది తమ జీవితాలు కోల్పోయారో వాళ్ళందరి తరఫున కాక్రోచ్ జనతా పార్టీ అంటూ ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ఒక ఉద్యమాన్ని దేశంలో ఏర్పడినటువంటి పరిస్థితి. అభిజిత్ దీప్కే సారథ్యంలో వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఏ స్థాయి ఉద్యమం చేస్తున్నారో, ఎంతటి ప్రెషర్ కేంద్ర ప్రభుత్వం మీద పెడుతున్నారో మనం చూస్తున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఏంటి మీరు ఇంకోసారి కండక్ట్ చేసేస్తే సరిపోతున్న నీట్ ఎగ్జాము. ఇప్పుడు ఆల్రెడీ అంతకుముందు బాగా రాసిన వాళ్ళు ఏమైపోవాలి, వాళ్ళ జీవితాలు ఏమైపోవాలంటే మీకు విద్యార్థుల భవిష్యత్తుతోటి ఏమాత్రం ఇది సంబంధం లేదా, కేవలం ఇది ఆర్మీ హెలికాప్టర్లో తీసుకొచ్చి మేము పేపర్లు ఇస్తాము అంటే సరిపోతుందో. తప్పు జరిగిన తర్వాత మీరు దొంగను శిక్షించడం మానేసి, ఎందుకంటే ఆ దొంగ వ్యవస్థలో కొనసాగితే ఇంకో దొంగతనం చేసేటువంటి ప్రమాదం ఉంది, ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దొంగని వదిలేసి మేము రికవర్ చేశాం కదా అని చెప్పేసి అంటాం ఎంతవరకు కరెక్టు? ఇది దోపిడీకి గురైన సొమ్ముని రికవర్ చేశాం కదా అని అంటాం ఎంతవరకు కరెక్టు? అంటే మీరు దొంగల్ని, సమాజంలో దొంగల్ని, వ్యవస్థలో దొంగల్ని అలాగే కొనసాగిస్తారా అనే స్థాయిలో అక్కడ కాక్రోచ్ ఉద్యమం జరుగుతుంటే, ఏపీలో కూడా అలాంటి కాక్రోచ్ ఉద్యమం రాబోతోందా అనే విధంగా విద్యార్థులంతా కూడా కథం తొక్కుతున్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది, మీరు కాక్రోచ్ ఉద్యమాన్ని అణిచివేయడానికి ట్రై చేస్తే మరిన్ని కాక్రోచ్లు పుట్టుకొస్తాయి. ఇది నేను కూడా ఒక పెద్ద కాక్రోచ్ని, అంటే ఏదైనా సరే ఒక అవినీతి మీదో లేకపోతే ఒక డిసెంట్ తెలియజేయటానికి, ప్రభుత్వం యొక్క తప్పిదాలని తెలియజేస్తూ నిరసన ఆందోళన చేయటానికి ఉద్యమించేటువంటి వ్యక్తుల్ని కాక్రోచ్తో పోల్చడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తాజాగా ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, హామీలు కాదు హక్కులు కావాలి, చేతగాని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డౌన్ డౌన్ అంటూ విద్యార్థులు నినదిస్తున్నారు. స్కాలర్షిప్ బకాయిల మంజూరు, అలాగే హాస్టల్ సమస్యల పరిష్కారంలో చంద్రబాబు నిర్లక్ష్యం, సర్కారు నిర్లక్ష్యంపై వాళ్ళు నిప్పులు జరగటం జరిగింది. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు సాగినటువంటి ర్యాలీలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. దారి పొడుగున చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా గళమెత్తారు, ప్లకార్డులు ప్రదర్శించారు. కలెక్టరేట్ లోకి వెళ్లి అధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కొందరు విద్యార్థులను పోలీసులు మెడబెట్టి గెంటేయడంతో స్వల్ప గాయాలయ్యాయి. మరి ఏంటి విద్యార్థుల సమస్యలు పట్టవా? అసలు ఫీజు రీయింబర్స్మెంట్లు కానీ ఇవన్నీ లేవు. వాటి మీద అంతకుముందు చాలా మంది విద్యార్థులంతా కూడా రోడ్డెక్కిన పరిస్థితి, తల్లిదండ్రులు వాపోతున్న పరిస్థితి. ఇక డిఎస్సి చూస్తే మెగా డిఎస్సి పేరుతో ఎంత దగా చేశారు. ఆ డిఎస్సి పాపం రాసిన విద్యార్థులంతా వాళ్ళు అలో లక్ష్మణాన్ని వాళ్ళు గోల పెడుతూ బయటకు వచ్చి మాకు అర్హత ఉన్నా కూడా మాకు ఇవ్వలేదు అనేటువంటిది వాళ్ళు. ఇక ఇప్పుడు విద్యార్థుల పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది. మరి ఫీజు రీయింబర్స్మెంట్, బకాయిల మంజూరు, హాస్టల్ సమస్యల పరిష్కారంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంపై విద్యార్థులు నిప్పులు చెరిగారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు వేలాది మంది విద్యార్థులు ర్యాలీ చేశారు. ఇవన్నీ కూడా అసలు ఏంటి మీకు పట్టదా అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. అలాగే ఒకవైపున పొగాకు రైతుల సమస్యలు చూస్తే అది మళ్ళీ మున్సిపల్ కార్మికులు ఒక పక్క, పొగాకు రైతులు వ్యాపారులు సిండికేట్ గా మారి పొగాకు ధరను తగ్గించేస్తాం, పొట్టగొడుతున్న ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అనేటువంటిది ఆ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలి అని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులు నిరసన మహాదీక్ష చేపట్టారు. రైతుల సంఘాలు, వైఎస్ఆర్సీపీ, వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రోడ్డుపై పొగాకును దహనం చేశారు. ఇక శ్రమజీవులు, మున్సిపల్ కార్మికులు కూడా సమరభేరి మోగించారు. చంద్రబాబు దగాకోరు పాలనపై ధ్వజమెత్తారు. కుటిల సర్కారు కుట్రలను నిరసిస్తూ బెజవాడలో కథం తొక్కారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆప్కోస్ వ్యవస్థను రద్దు చేయాలి అన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. ఇంకా ఈ పొగాకు రైతుల విషయానికి వస్తే
చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల రైతులు వైఎస్ఆర్సీపీ వామపక్షాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు జట్టి గురునాథరావు, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి కంభం విజయరాజు నాయకత్వంలో రైతులు సుమారు 800 ట్రాక్టర్లు, కార్లు, బైకులతో పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా జంగారెడ్డిగూడెంలో రైతులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్డుపై పొగాకును దహనం చేశారు. అనంతరం బహిరంగ సభలో నాయకులు మాట్లాడుతూ కేజీ పొగాకు ఈ ఏడాది 260 రూపాయలకు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు సిండికేట్ గా మారి దోచుకుంటున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. వర్జీనియా పొగాకు కనీస మద్దతు ధర 300 రూపాయలు ప్రకటించాలి అనేటువంటిది డిమాండ్ చేశారు. పొగాకు రైతులకు కేంద్రం 1000 కోట్ల నిధులు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటాం అనేటువంటిది. ఇలా అనేక రంగాల్లో ఎవ్వరూ కూడా సంతృప్తిగా లేరు ఈ కూటమి ప్రభుత్వంలో. అటు రైతులు కానీ, అటు దగాపడ్డ డిఎస్సి అభ్యర్థులు, ఇక విద్యార్థులు, వాళ్ళు చూస్తున్నాం మనం వాళ్ళ సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్, అలాగే స్కాలర్షిప్ బకాయిలు ఇవన్నీ ఎప్పుడు తీరుస్తారు అంటూ వాళ్ళు మరి ఇన్ని రకాలుగా ఇన్ని సమస్యలు పెట్టుకుని రాష్ట్రంలో పక్క ఒక రావణ్ణి అరెస్ట్ చేద్దామా, అతన్ని ఏ కేసులు పెట్టి తర్వాత జైలు నుంచి బయటికి రాకుండా ఏదో ఉగ్రవాద చట్టాలు లేకపోతే UAPA లాంటి చట్టాలు పెట్టేసి అతన్ని లోపల వేసేద్దామా, ఓ పక్క లాకప్ డెత్లు, ఆ సాయికృష్ణ కేసులు, అలాగే క్రాంతి కుమారులు వాళ్ళ విషయంలో అలాంటి లాకప్ డెత్లు చేసి దాన్ని మసిపూసి మారేడికాయ చేసేలాగా ఒక CA నాగరాజు లాంటి వాళ్ళని బలి చేస్తూ దాన్ని సిట్ పేరుతోటి అడ్డదిడ్డంగా విచారణ జరుపుతూ ఏది కూడా బయటకు రానటువంటి పరిస్థితుల్లో CC ఫుటేజ్ ధ్వంసం చేస్తూ ఏంటి మరి ఒక పక్క శాంతి భద్రతలు క్షీణించిపోయాయి, ఓ పక్క ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అందరూ కూడా రోడ్డెక్కేటువంటి పరిస్థితి, నిరసనలు చేయాల్సిన పరిస్థితి. మరి మహా ఉద్యమం, కాక్రోచెస్ అని ఏదైతే అంటున్నారో ఇప్పుడు ఆ కాక్రోచ్ ఉద్యమం లాంటి ఉద్యమం, మహా ఉద్యమం ఒకటి ఏపీలోంచే మొదలవుతుందా మళ్ళీ అనేలాగా పరిస్థితులు ఉన్నాయి. చూద్దాం ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WayTV Prime, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.